Hi, Namaste all. I'm Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin Hair and Health Clinic, Amirpet and Panjagutta. సో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆయిల్స్ ఫర్ ద బాడీ. సో ఇప్పుడు నుంచో సెంచరీస్ ఓల్డ్ నుంచి ఆయిల్స్ రాసుకోవటము బ్యూటీకి కానీ లేకపోతే స్కిన్ మెయింటెనెన్స్ కానీ అనేది ఉంది. సో ఎవరిలో రాసుకోవచ్చు ఆయిల్స్ అండ్ ఏ ఆయిల్స్ రాసుకుంటే బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ ఆయిల్స్ అనేవి ఎందుకు రాసుకుంటామంటే మనకు ఫస్ట్ ఏంటంటే స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ మెయింటైన్ అవ్వడానికి ఒకటి. ఇంకోటి ఏంటంటే రెడ్నెస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కోసం, అంటే రెడ్నెస్ కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ తక్కువ అవడానికి రాసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని రకాల ఆయిల్స్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది స్కిన్ మీద. సో ఈ మూడు ఎఫెక్ట్స్ అనేవి ఆయిల్స్ కానీ చాలా వాటికి రాసుకునే క్రీమ్స్ కానీ ఉంటుంది. మనం ఒక్కొక్క ఇండివిజువల్ ఆయిల్ గురించి కనుక మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ ఏంటది అంటే ఏం చేస్తుందంటే బేసిక్గా స్కిన్ బ్యారియర్ రిపేర్ అనేది ఉండదు. అంటే ఏంటంటే స్కిన్ డ్రైనెస్ తగ్గించటం కన్నా సరే దాని ఎఫెక్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే రెడ్నెస్ తగ్గించడం కానీ ఇరిటేషన్ తగ్గించడం కానీ మీద ఉంటుంది. అండ్ ఇది మాయిశ్చరైజర్గా అంత ఎఫెక్టివ్ కాదు ఆలివ్ ఆయిల్ అనేది. సో కొంతమంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటది అంటే, సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ రాసుకుంటున్నాము అండ్ మిగతా ఆయిల్స్ రాస్తున్నాం, చాలా రకాల ఆయిల్ ట్రై చేసాము, దానివల్ల ఆల్రెడీ ఉన్న స్కిన్ కండిషన్స్ పెరగటం తప్ప తగ్గట్లేదు అని చెప్పేసి. ఈ ఆలివ్ ఆయిల్స్ కూడా ఏంటది అంటే హైడ్రోలైజ్డ్ ఆయిల్స్ వాడాలి. ఏ ఆయిల్ వాడినా సరే హైడ్రోలైజ్డ్ ఆయిల్స్ అండ్ వాడటం వల్ల మనకి దానివల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి మనకి ఇరిటేషన్ కానీ ఇవి తగ్గించే ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రొవైడెడ్ అది హైడ్రోలైజ్డ్ ఆయిల్స్ అవుతాయి. అనదర్ ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది చాలా వేరీడ్ యూజెస్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ కనుక కోల్డ్ ప్రెస్డ్ అండ్ హైడ్రోలైజ్డ్ ఆయిల్ అయితే కనుక అది డెఫినెట్గా స్కిన్ బ్యారియర్ రిపేర్ చేస్తుంది అండ్ డ్రైనెస్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ఇరిటేషన్ని రెడ్నెస్ తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏమన్నా ఇంజురీ జరిగితే వూండ్ హీలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక ఆయిల్ చాలామంది అడిగే క్వశ్చన్, లేటెస్ట్గా లేటెస్ట్గా యూజ్ చేస్తున్న ఆయిల్స్లో ఇంకొక ఆయిల్ ఏంటది అంటే ఆర్గాన్ ఆయిల్. ఆర్గాన్ ఆయిల్ కూడా ఏంటది అంటే స్కిన్ బ్యారియర్ అంటే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటది అంటే ఈ రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ తగ్గించే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇవి ఏవైతే బేసిక్గా ఈ 3 ఆయిల్స్ చాలామంది వాడుతున్నారు వాటి గురించి ఇది ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఆయిల్స్ అన్నీ ఏంటది అంటే ఎవరైతే హైడ్రోలైజ్డ్ ఫామ్స్లో తీసుకుంటారో అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది. నాన్ హైడ్రోలైజ్డ్ ఫామ్స్ అండ్ నాన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వాడితే కనుక ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డర్ ఏజ్ లేకపోతే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కనుక ఈ ఆయిల్స్ వాడితే కనుక ఎస్పెషలీ ఫీట్కి కానీ లేకపోతే లోయర్ నుంచి అంటే కాళ్ళ మీద కనుక రాసుకుంటే కనుక వాళ్ళు స్కిప్ అయి పడే అవకాశం ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ వెన్ యు ఆర్ యాక్టివ్ అండ్ ఇట్స్ బెటర్ టు యూస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కంటైనింగ్ దీస్ ఆయిల్స్. అంటే ఉత్త ప్లెయిన్ ఆయిల్ ఫామ్లో కాకుండా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఏవైతే ఇలాంటి ఆయిల్ కాంబినేషన్స్లో అంటే ఇంగ్రీడియంట్స్ లాగా వస్తాయో అవి చూస్తే మీకు ఎఫెక్ట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆయిల్ వల్ల వచ్చే గ్రీజినెస్ వల్ల మీకు పడకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మాయిశ్చరైజర్ ఈజ్ ఈజీ టు గెట్ అబ్జర్వ్డ్ ఆల్సో. సో ఇంకొక ఆయిల్ చాలామంది ప్రజెంట్ యూజ్ చేస్తుంది ఏంటంటే జోజోబా ఆయిల్. సో ఈ జోజోబా ఆయిల్ అనేది కూడా మన స్కిన్ బ్యారియర్ రిపేర్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దీనికి కూడా కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే రెడ్నెస్ తగ్గించడానికి అండ్ కొంతవరకు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. అంటే ఏంటది అంటే ఏవైతే యాంటీ ఏజింగ్ కూడా, అంటే ఈ ఆయిల్స్ వాడటం వల్ల ఫర్దర్గా కూడా ఏజింగ్ సింప్టమ్స్ కూడా కొంచెం వరకు డిలే చేయగలుగుతాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.